ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో మనకి ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే యూనిట్ 1 లో మనకి ఇంట్రడక్షన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో రైట్ అబౌట్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది సో బేసిక్ క్వశ్చన్ అనమాట. సో కన్ఫర్మ్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే రాసాసు బాబాస్ లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు, షార్ట్ ఆన్సర్ లో గానీ లాంగ్ ఆన్సర్ లో గానీ. ఓకేనా, కన్ఫర్మ్ గా రాసాసు బాబాస్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. పేపర్ అనేది ఈజీగా ఇస్తే మనకి రైట్ అబౌట్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనేది డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, అలాగే 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాన్షియంట్ కాస్ట్యూమ్ స్టైల్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్ అనమాట. సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి నేను చెప్పినన్ని కూడా. అలాగే రాసాసు బాబాస్ కానివ్వండి, అలాగే నృత్య ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మల్టీ డిసిప్లినరీ కోర్స్ లో. ఓకేనా, అలాగే పీడిఎఫ్ లో కూడా మీరు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఈజీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఈజీగా అయితే ఎగ్జామ్ లో మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఓకేనా, సో గన్ షాట్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్ లో ఇవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఆర్ట్ ఇమిటేషన్ అలాగే కైండ్స్ ఆఫ్ యాక్షన్స్. సో ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎల్లో కలర్ తో హైలైట్ చేసిన కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అలాగే స్టేజ్ ఆర్ట్స్. ఇందులో మనకి కీ కాంపోనెంట్స్ ఆఫ్ స్టేజ్ ఆర్ట్స్ మనకి ఇంకో విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. వాట్ కన్స్టిట్యూట్స్ ఏ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఈ విధంగా కూడా మనకి అడిగే ఛాన్స్ అయితే ఉంది. మీరు సో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మోడర్న్ తెలుగు డ్రామా. సో ఈ 2 అయితే కన్ఫర్మ్ గా ప్రిపేర్ అండి. పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా అయితే ఇస్తారు. సో దాని తర్వాత మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే మనకి ఓవరాల్ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. యూనిట్ 2 లో 22 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వలేరు. సో కాబట్టి సో ప్రతిదీ కూడా థియరిటికల్గా ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్ళిపోండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ అనేది ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు గన్ షాట్ క్వశ్చన్స్ కింద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్టేజ్ ఆర్ట్స్లో. ఓకేనా, అలాగే డ్రెస్ కోడ్ అలాగే యాక్టర్ ఇది కూడా మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఆరిజిన్ ఆఫ్ డ్రామా అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యాన్ క్యారెక్టర్ ఇది కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో మీరు ఓన్గా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట ఈ పేపర్ అనేది. సో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓన్గా మీరు ఓన్ వేలో సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్